అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ మీద దాడులు కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో అడపాదడప కాల్పులు ఇటువంటి ఘటనలు ఎక్కువగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎటువంటి పరిస్థితి నెలకొనుందంటే అక్కడ ఒకవేళ ఒక స్టూడెంట్ చనిపోయినా కానీ ఒక ఇండియా వ్యక్తి చనిపోయినా కానీ ఆ విషయం తెలియటానికి ఒక 3 రోజులు 4 రోజులు సమయం పడుతుంది. ఆ తర్వాత తెలిసినా కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి అసలు అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు శవాన్ని కానీ ఏ విధంగా తీసుకొని రావాలా డెడ్ బాడీని అనేది కూడా తెలియకుండా పోతుంది. ఇటువంటి ఒక తెలియని ఒక పరిస్థితి నెలకొని ఉంది. గతంలో కనుక మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ కాల్పులు కానీ లేకపోతే ఎక్కువ అక్కడ మరణించటం కానీ ఇటువంటివి ఎక్కువ చోటు చేసుకునేవి కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా పెరిగిపోతున్నాయి. రీసెంట్గానే చంద్రశేఖర్ అనే ఒక హైదరాబాద్ వ్యక్తి, ఆ అబ్బాయి 28 సంవత్సరాలు ఇక్కడే డెంటల్ పూర్తి చేసుకొని డెంటల్లో BDS పూర్తి చేసుకొని అమెరికా వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తరువాత ఆ అబ్బాయి MS పూర్తి చేశాడు. MS పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ కూడా ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో అనూహ్యంగా ఒక వ్యక్తి వచ్చాడు, ఆ అబ్బాయి మీద కాల్పులు జరిపాడు. ఆ అబ్బాయి చనిపోవటం జరిగింది. ఎలాగైనా సరే తొందరగా ఆ అబ్బాయి మృతదేహాన్ని ఇక్కడికి చేర్చండి అంటూ కూడా ఆ తల్లి అరణ్య రోదనగా రోధిస్తూ ఉంది. ఇటువంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడదాం. ఒకవేళ కనుక అసలు వీటికి సంబంధించి మన దాంట్లో లాస్ ఉన్నాయా, తొందరగా ఆ బాడీని తీసుకొని రావడానికి ఎటువంటి చర్యలు చేపడతారు ఏంటి అనేది కూడా వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం. ప్రజెంట్ అక్కడే యుఎస్లో ఉన్నటువంటి భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ప్రీబార్ అసోసియేట్గా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాము. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. రీసెంట్గా ఆ చంద్రశేఖర్ అనే అబ్బాయి చనిపోయిన ఘటన, అసలు ఇక్కడ BDS పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళి MS చేసిన తర్వాత ఆ అబ్బాయి చనిపోవటం, వాళ్ళ తల్లి బాధపడుతుంటే అది నిజంగా అందరినీ కూడా ఎంత బాధ పెట్టిందంటే చేతికి అందొచ్చిన కొడుకు US ఏదో పరాయి దేశానికి వెళ్ళి అసలు ఆ తల్లికి కనీసం కళ్ళారా చూసుకోవటానికి కూడా లేకుండా ఆ అబ్బాయి చనిపోయిన తీరైతే ఇక్కడ అందరినీ కూడా బాధ పెడుతుంది. అసలు ఏం జరిగింది ఆ ఘటన మీద, అసలు ఎప్పుడు బయటికి రావటం జరిగింది, ఆ ఘటనకు సంబంధించి మీకు అక్కడ ఎప్పుడు తెలిసింది? సో మాకు కూడా ఒక నిన్ననే తెలిసిందండి దీని గురించి. అంటే ఈ చంద్రశేఖర్ అనే అతను ఈ డాలస్ టెక్సస్ లో ఎక్కడో గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేస్తా ఎవరో ఒక అగాంతుడు వచ్చేసి ఫైరింగ్ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది అనేది సో మనకు తెలిసిన సమాచారం. దీని గురించి కరెక్ట్ గా ఎవరికే కానీ ఇప్పటి వరకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అంటే అతను అరెస్ట్ అయ్యాడా లేదా, ఎక్కడ జరిగింది, లొకేషన్ ఏంటి అనే దాని గురించి ఇప్పటికి కూడా ఎవరికే కానీ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది సుమారు 2-3 రోజుల క్రితం జరిగినా కానీ మనకు నిన్న న్యూస్ పేపర్ కి తెలిసిందంటే ఎంత డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే దీన్ని ఒక చనిపోయిన వ్యక్తిని 2-3 రోజుల తర్వాత మనందరి ప్రపంచానికి తెలుస్తుంది, ఇలాంటివి ఏవి జరగకూడదు అనే దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిందేది ఎక్కువగా ఉంటుందండి. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఇప్పటికీ కూడా అసలు మీరు యుఎస్లోనే ఉంటున్నారు, అయినప్పటికీ కూడా మీకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషనే లేదు. ఎందుకు? బేసిక్గా ఇప్పుడు ఇది ఇండియన్స్ వ్యవహారంలోనే ఇలా జరుగుతుందా, లేకపోతే యుఎస్లో ఇంటర్నేషనల్గా ఎవరు ఏ దేశాల నుంచి వచ్చి ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే ఇలానే అసలు బయటకు తెలియదా? యూజువల్గా అండి, అంటే నాకు తెలిసిన ఇప్పుడు అంటే మనము రీసెంట్ గా ట్రెండ్స్ చూసుకుంటే మాత్రం అలానే ఉందండి. 2-3 రోజుల తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనేది కూడా మనకి ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్ గా స్ట్రేంజర్స్ తో ఉంటుంటామండి. అంటే ఫ్రెండ్స్ తో కానీ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చేసుకొని ఉంటాం. వాళ్ళకి సరిగ్గా మనకు ఇండియాకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఎవరికి తెలియడం లేదు. అంటే సో కొంతమంది పేరెంట్స్ నెంబర్స్ షేర్ చేసుకోవచ్చు, కొంతమంది షేర్ చేసుకోకుండా ఉండొచ్చు. జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ ఏమైతుందంటే ఈ ఇన్సిడెంట్ లో కూడా మనం కంపేర్ చేసుకుంటే ఇతను ఎక్కడో గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేస్తే ఇది ఇన్సిడెంట్ జరిగిందని. సో సింపుల్ గా చెప్పాలంటే F1 స్టూడెంట్స్ కి ఎక్కడే కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద యూనివర్సిటీ వర్క్ చేయడానికి ఎక్కడే కానీ ఆథరైజేషన్ లేదు. అంటే మనం స్టార్టింగ్ ఇల్లీగల్ వర్క్ చేస్తున్నాం. సో ఈ ఇల్లీగల్ వర్క్ చేయడం వల్ల ఏమైతుందంటే మామూలుగా మనం ఏదైనా లీగల్ గా మనం ఏదైనా ప్రొసీడ్ కావాలన్నా కానీ ఇలాంటి జరిగిందని మనం బయటికి చెప్పుకోవాలనుకున్నా కానీ చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. సో ఎందుకంటే మనం స్టార్టింగ్ ఇనిషియల్ గానే ఏదైనా తప్పు పని చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఏదైనా మనకి ఏమైనా వీసా మీద ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మన ఫ్యూచర్ లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుందా అని కొంచెం మనం ముఖ్యంగా భారత విద్యార్థులు, ఎందుకంటే అధిక సంఖ్యలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ భయపడి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అంటే ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, పార్ట్ టైం అనేది ఎక్కడ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుందని మనం బయటకి ఎక్కువ చెప్పుకోలేకపోతున్నాం. అంటే సో ప్రస్తుతం ఉన్న కరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఇలాంటి సందర్భాలు అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకు 2 or 3 days డిలే కావడం జరుగుతుంది. అంటే ఎవరి దగ్గరే కానీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం కానీ అది ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అని ఒక డేటా అనేది మన దగ్గర ఎక్కడ లేదండి. సో అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఇంత డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావడానికి.
అయితే ఇప్పుడు మనం కొన్ని కేసెస్ అసలు గత కొంతకాలంగా కూడా చూసుకుంటే ఒక అమ్మాయి ఒక బేకరీలోనే లోపల ఆ రూమ్లో కూడా బాయిల్ అయిపోయి ఆ అమ్మాయి చనిపోవటం జరిగింది. ఇలా ఒక రెండు నెలలు కూడా కాదు, కొన్ని రోజుల క్రితం ఒక కర్ణాటక వ్యక్తిని తల నరికి చంపటం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్, అసలు వీటిల్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందని కొన్ని రోజులకు బయట వస్తుంది, కానీ తర్వాత ఆ కేసు ఏమైంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైంది, ఏం కూడా తెలియట్లేదు. అసలు ఇలాంటి వాటిలో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందండి అక్కడ? సో యాజ్ యూజువల్గా అండి, అంటే సేమ్ హౌ ద ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్స్ ఇన్ ఇండియా, ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతుంది, సేమ్ అలాంటి చట్టాలే ఉంటాయి. సో కానీ దెర్ ఆర్ సమ్, ఇక్కడ ఏమైతుందంటే మనం చెప్పినట్టు అక్కడ ఇక ఒకసారి బాడీ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అనేది కొంచెం తగ్గిపోతూ వస్తుంటది. ఎందుకంటే దే వోంట్ బి ఎనీ పర్సన్ కదండి, అంటే విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ కేసు గురించి ఫాలో అప్ కానీ ఎక్కడే కానీ జరగదు. అంటే ఇంకా జరిగిపోయింది కదా మనం వదిలేద్దాంలే అని. అంటే బట్ సో యుఎస్ లాస్ అనేది చాలా స్ట్రింజెంట్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి. సో తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తాయి అనేది నా నమ్మకం ఉంది. అలాంటివి చాలా సందర్భాల్లో అలాంటివి జరిగాయి. అంటే చిన్న చిన్న ఇన్సిడెన్సెస్ కి ఇక్కడ జైల్లో పెట్టడం కూడా చాలా ఎక్కువగా చూస్తుంటాం. అంటే కంపారిటివ్లీ ఇండియా కన్నా ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి లాస్ కూడా. బట్ ఇక్కడ ఏమైతుందంటే దాని తర్వాత జరిగిన ఎక్యూజ్డ్ కి ఏమైంది, అతనికి శిక్ష పడిందా లేదా అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నాం. అంటే న్యూస్ పేపర్స్ కూడా ఎక్కడ పబ్లిష్ కావడం లేదు. అంటే నో వన్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ అంటే దాని తర్వాత ఆ ఎక్యూజ్ జైలుకి వెళ్ళాడా లేదా, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది, తను ఎక్కడున్నాడో, తన పరిస్థితి ఏంటి, విక్టిమ్ ఫ్యామిలీకి ఏమైనా కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేశారా అనే దాని గురించి కూడా ఎక్కడే కానీ మనకు న్యూస్ తెలియడం లేదు దీని ద్వారా. అసలు మీరన్నట్లే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇప్పుడు విక్టిమ్ ఫ్యామిలీస్కి ఏమైనా ప్రొవైడ్ చేయటం కానీ, లేకపోతే ఒకవేళ ఆ వ్యక్తి ఇప్పుడు చంద్రశేఖర్ విషయమే ఉంది, ఇతన్ని చంపిన వ్యక్తి అగంతకుడు దొరికిన తర్వాత ఆ కేసు సాల్వ్ అయిన తర్వాత ఈ విధంగా జరిగిందని ఆ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం కానీ అలా యుఎస్ గవర్నమెంట్ చేస్తుందా? సో యూజువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అది జరిగిన వెంటనే వాళ్ళ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఏదైనా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు చదివిన కాలేజ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. కాలేజ్ వాళ్ళు ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి, అంటే వాళ్ళ మన పేరెంట్స్కి అలా ఇన్ఫార్మ్ చేస్తారు. అది కనుక్కోవడానికి మినిమం 1 or 2 days మినిమం టైం పడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏమైతుందంటే ఫ్రెండ్స్ కూడా అక్కడ నార్మల్ గా ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు తప్ప ఆ పేరెంట్స్ కూడా ఎలా దీన్ని సో అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నుండి బాడీని మనం ఇండియాకి ఎలా తీసుకొని రావాలి అనేది కూడా ఎవరికి ఒక స్ట్రీమ్ లైన్ గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ ఎవరికి మనకు తెలియడం లేదు. ఎందుకంటే మనం అంతా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినాం కాబట్టి చాలా మంది ఎక్కువ మంది. సో దీని ద్వారా మనకు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఎవరిని కన్సల్ట్ కావాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, అట్లీస్ట్ ఫస్ట్ మనం న్యూస్ ఛానల్స్ కి ఎలా చెప్పాలి, వాళ్ళ ద్వారా ఎలా గవర్నమెంట్ కి తెలుస్తుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఎవరికి తెలియడం లేదు. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంత డిలే కావడానికి కూడా. పేరెంట్స్ కి తెలిసినా కానీ ఏం చేయలేని పరిస్థితి. సో అంటే మనం ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీని గురించి కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఈ సందర్భంలో. ఎందుకంటే సుమారు 842 మంది 2018 నుండి 2022 వరకు చనిపోవడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ముఖ్యంగా మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో. అది ముఖ్యంగా అమెరికాలో సుమారు 117 మంది ఎంతో మంది చనిపోవడం జరిగింది. అంటే ఇంతమంది అంటే నెలకు ఒకరు చనిపోతున్నారు అంటే యావరేజ్. అంటే వీళ్ళందరికీ గైడ్ లైన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, అట్లీస్ట్ ఆ డేటాబేస్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఈ ఎంబసీస్ ఎలా ఫాలో అప్ చేస్తున్నాయి అనే దాని గురించి కూడా కొంచెం మనకు తెలియాల్సి ఉండేది ఉంది. అట్లీస్ట్ ఎంబసీస్ అయినా కానీ హెల్ప్ లైన్ ప్రొవైడ్ చేసి లేకపోతే లైజనింగ్ ఆఫీసర్స్ ప్రతి స్టేట్కి కానీ లేకపోతే ప్రతి ఏరియాకి కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మాత్రం సో చాలా బెనిఫిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఎందుకంటే సుమారు 2024లోనే 4,50,000 మంది అమెరికాకి రావడం జరిగింది. సో వీళ్ళందరికీ తప్పకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏదన్నా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా అసలు వీటికి సంబంధించి ఎటువంటి చట్టాలు కానీ లేకపోతే ఎవరిని సంప్రదించాలి ఇక్కడ కానీ లేకపోతే యుఎస్లో కానీ వీటికి సంబంధించి అసలు ఏమీ లేవా? అంటే నాకు తెలిసినంత వరకు ఒక హెల్ప్ లైన్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వాళ్ళు ఎంబసీకి ఎలా కాంటాక్ట్ కావాలి ఇది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అనేది. సో ఎంబసీ కాంటాక్ట్ అయిన తర్వాత కూడా ఏమైతుందంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే సో ఆ హెల్ప్ లైన్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా అంటే ఆ బాడీని ఎలా తీసుకొని రావాలి అనేది ఇక్కడ కూడా మేము కూడా అందరం విద్యార్థులమే కదండి. ఏదైనా ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తే మాత్రం లైక్ ఇట్స్ గోన్ బి మోర్ బెనిఫిషియల్. ఇప్పుడు సో ఈ ఇన్సిడెంట్ లో మాత్రము అట్లీస్ట్ లైక్ తెలంగాణ గవర్నమెంట్ అనేది చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇది ఫాస్టర్ గా ఈ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ బాడీ అనేది క్రిమేట్ ఎలా తీసుకొని రావాలి అనేది చేస్తుంది తప్ప ఇక్కడ మాకు గైడ్ లైన్స్ రూల్స్ కానీ ఎక్కడే కానీ మాకు తెలియదు. సో ద మెయిన్ ఇన్సిడెంట్ అదే జరుగుతున్న సిచ్యువేషన్ ఇక్కడ అంతే. అయితే దీనికి సంబంధించి క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా విద్యార్థి ఆ దేశానికి వెళ్లే ముందులే ఇటు ఫ్యామిలీకి అదేవిధంగా ఆ విద్యార్థికి వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన నెసెసిటీ ఇప్పుడు కనిపిస్తుందని చూడాలా?
మ్యాండేటరీ అండి. ఎందుకంటే సో ఇన్ని డెత్స్ జరుగుతున్నాయి, తప్పకుండా ఆ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు యుఎస్ లోకి ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ యుఎస్ లోకి వచ్చిన వెంటనే వీళ్ళకి ఒక సెవిస్ పోర్టల్ అనేది ఉంటదండి. అంటే ఈ సెవిస్ అనేది ఏంటంటే ఆ స్టూడెంట్ ని అబ్జర్వ్ చేస్తుంటది. అంటే ఈ స్టూడెంట్ ఎక్కడ ఉన్నారు, ఏంటి అంటే ఎక్కడ చదువుతున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ లొకేషన్ లో ఉంటున్నారు అనేది ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్ గా ఓవర్సీ చేస్తుంది. సేమ్ ఇలాంటి సిమిలర్ ప్లాట్ఫామ్ ఒకేలా బై ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ వీళ్ళని ఎలా ఓవర్సీ చేయాలి, ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు, అట్లీస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్న ఏ లొకేషన్ లో ఉంటున్నారు, వీళ్ళని ఎలా మనము ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఎవరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ మనం కూడా ఒక డేటాబేస్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మోర్ బెనిఫిషియల్ అవుతుంది ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకంటే వీ ఆల్సో నీడ్ టు థింక్ వైస్ వర్సా. ఇప్పుడు మనం ఎంత ఫీజు అనేది బయటికి తీసుకెళ్తున్నామో ఫారిన్ రెమిటెన్స్ ద్వారా, అలానే ఫారిన్ రిమిటెన్స్ ద్వారా కూడా అంతే డబ్బులు ఇండియాకు కూడా వస్తుంది. అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లేకపోతే H1B వీసా వర్కర్స్ ద్వారా. సో ఇది కూడా కన్సిడర్ చేసి తప్పకుండా ఇలాంటిది ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా బెటర్ గా ఉంటుందండి. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ చనిపోయిన వాళ్ళ మృతదేహాలని ఇండియా చేర్చాలంటే అంటే ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఏంటి? సో నార్మల్ గా ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు షూట్అవుట్ జరిగింది కాబట్టి డ్యూ టు ద వైలెంట్ అటాక్స్, ఆ షూట్అవుట్ జరిగిన తర్వాత ఒక మినిమం ఆఫ్ 2-3 days టైం పడుతుందండి. అంటే వాళ్ళు డాక్టర్ అనేది డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి ఆ ఫారెన్సిక్స్ అంతా తీసుకున్న తర్వాత. సో దాని తర్వాత మినిమం ఆఫ్ 2-3 days ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇక్కడ లీగల్ ప్రొసీజర్ కానీ అంటే బాడీ రిటర్న్ ఇవ్వాలా లేదా అనే దాని గురించి కూడా ఒక 2-3 days టైం పడుతుంది. మినిమం 5 days ఇక్కడే టైం పడుతుంది. ఆ డెత్ సర్టిఫికేట్ బాడీ ఇచ్చిన తర్వాత ఈ నార్మల్ గా ఈ కెమికల్స్ అంతా పెట్టేసి బాడీని స్టోర్ చేస్తారు. అంటే నార్మల్ గా అంటే బాడీ చెడిపోకుండా కానీ లేకపోతే డీకంపోజ్ కాకోకుండా ఉండడానికి ఆ బాడీని కెమికల్స్ లో పెట్టి ఆ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీలో ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పటి నుండి బాడీ ఇండియాకి రావడానికి డెడ్ బాడీ ఇండియాకి రావడానికి వరకు ఏదైనా కానీ దట్ షుడ్ బి బోర్న్ బై ద ఇంటర్నేషనల్ స్టూడెంట్ పేరెంట్స్ అండి. అంటే సో సుమారు దీనికి $15,000 నుండి $20,000 ఖర్చు అవుతాయి. అట్లీస్ట్ ఈ డబ్బులైనా కానీ తప్పకుండా గవర్నమెంట్ అనేది లేకపోతే ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ టానా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే కూడా చాలా బెనిఫిటెడ్ గా ఉంటుందండి. అయితే ఫైనల్ గా అసలు మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి కానీ వీటన్నిటి గురించి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడున్న స్టూడెంట్స్కి కానీ ఇక్కడున్న పేరెంట్స్కి కానీ అక్కడున్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ. అంటే నాది ఫస్ట్ నుండి ఇదే ఒక్కటే ఆర్గ్యుమెంట్ అండి. ఏంటంటే సో ఈ ఐసోలేటెడ్ ఏరియాస్ లో ఇప్పుడు నార్మల్గా ఊరి బయట గ్యాస్ స్టేషన్స్ లో కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్ లో కానీ అసలు వర్క్ చేయడం అనేది చాలా తప్పు. అసలు చెయ్యకండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ లైఫ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పేరెంట్స్ లైఫ్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ లోనే మనం ఏదైనా ఇల్లీగల్ గా కానీ అన్ఆథరైజ్డ్ గా వర్క్ చేయడం వల్ల మనకు రావాల్సిన లీగల్ ప్రొటెక్షన్ రైట్స్ కానీ రూల్స్ కానీ కంప్లీట్ గా మన నుండి తొలగిపోతాయి. అండ్ ఆల్వేస్ ఎవరికైనా కానీ ఇప్పుడు మీరు ఎవరితో ఉంటున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ నియర్ బై మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ వర్క్ చేస్తున్నాం, అట్లీస్ట్ మనకి ఏదైనా జరిగితే మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అది తప్పకుండా మ్యాండేటరీగా ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రొవైడ్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, అంటే మనం ఇక్కడికి రావడానికి చదువుకోవడానికి వచ్చాం, మనం మంచి భవిష్యత్తు చూడడానికి వచ్చాం. ఇలాంటి చిన్న చిన్న పార్ట్ టైమ్స్ చేసి మన లైఫ్ కోసం, మన లైఫ్ అండ్ డెత్ విషయంలో ఇలాంటివి జరిగితే మన పేరెంట్స్ ఏమైపోతారు అనేది ఒకటిసారి ఆలోచించి మనం ఇలాంటి వర్క్స్ చేయాలనేది నా సజెషన్ అండి. అసలు జనరల్గా ఇలాంటి కాల్పులు కానీ ఇవన్నీ కూడా మొన్న కనుక ఈ ఇన్సిడెంట్లో మాకైతే ఇక్కడ ఏమొచ్చిందంటే కథనం, ఒక నల్ల జాతీయుడు వచ్చి గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ని తుపాకీతో కాల్చాడు అని వచ్చింది ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాల్పులు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అక్కడ? మెయిన్ రీజన్ అంటే డ్యూ టు మెనీ ఆఫ్ ద ఇన్సిడెన్సెస్ అంటే నాకు తెలిసినంత వరకు మేబీ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండొచ్చు, సో లేకపోతే వాళ్ళకి ఏదైనా ట్రబుల్స్ ఉండొచ్చు. అండ్ సో నేను చాలా సార్లు కూడా చెప్పాను, ఇక్కడ ఏమైతుందంటే రైట్ టు క్యారీ ఆర్మ్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండి ఇక్కడ. సో ఫండమెంటల్ రైట్స్ మనకు కూడా ఇట్లా వాక్ స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఈ గన్ అనేది అందరికి ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అవుతుంది. అంటే ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనం పక్కనకి వెళ్ళిపోవడం చాలా బెటర్. వాళ్ళని కన్ఫ్రంట్ చేయడం బదులు ఏదైనా జరుగుతున్నా కానీ వాళ్ళు ఏది అడుగుతున్నా కానీ అది ఇచ్చేసి మనం పక్కనకి వెళ్ళిపోవడం చాలా బెటర్. ఎందుకంటే మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అది చాలా మంది మిస్ అయిపోతున్నారు అక్కడ. అంటే వాళ్ళని కన్ఫ్రంట్ చేయడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు గన్ తీసుకొని కాల్ చేస్తున్నారు. అంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం ఈ డ్రగ్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. వాళ్ళు ఇంటాక్సికేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. సో అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇలాంటి ద వైలెన్సెస్ కి కారణం అండి.
రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. దీని గురించి అయితే మీరు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు అండ్ కొన్ని తీసుకొని రావాల్సిన చట్టాలు కానీ వాటి గురించి కూడా మీరు చెప్పారు. హోప్ఫుల్లీ మీరు చెప్పిన ఏదైతే చేంజెస్ కానీ నెసెసిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా ఆ చేంజెస్ జరగాలని కోరుకుంటున్నాం. సో అమెరికాలో జరుగుతున్నటువంటి ఘటనలు ఇప్పుడు ఇండియన్స్ని భయపెడుతున్నాయని చెప్పాలి. ఒకవైపు ఏమో వీసాలకు సంబంధించి అనేక రూల్స్ మారిపోతున్నాయి. మరొకటి ఏంటంటే బతుకు మీద అక్కడ ఒక గ్యారంటీ లేకుండా పోయింది. ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయినా కానీ అతను ఇండియా రావాలని ఆ మృతదేహాన్ని కనీసం ఎవరైనా కానీ చివరి చూపైనా చూసుకోవాలి అని అనుకుంటారు. ఆ చివరి చూపు కూడా నోచుకుంటారో నోచుకోలేరో అన్న పరిస్థితి ఏర్పడుతుంది. రోజులు వారాల తరబడి ఆ మృతదేహం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే వీటిలో కూడా కొన్ని ఇప్పుడున్న వాతావరణ దృష్ట్యా కూడా కొన్ని మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి కూడా ఇప్పుడు అక్కడ ప్రీ బార్ అసోసియేటర్గా వర్క్ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అయితే చెబుతూ ఉన్నారు. కీప్ వాచింగ్ యూటీవీ.